స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు దాన్ని వ్యతిరేకిస్తూ అందులో అంతే తప్పుల తడకగా ఉన్నాయి. అందులో పారదర్శకత లేదు. దాన్ని ఆపాలని చెప్పేసి దాన్ని చట్టబద్ధంగా ఇది నిలబడదని చెప్పేసి అటు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా దాని మీద కామెంట్ చేస్తున్నాయి. మరోవైపు సిపిఎం పార్టీ నుంచి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగుతాం, ఒంటరిగానే పోటీకి దిగుతాం, మా సత్తా చూపిస్తా వేశారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ విషయాలతో మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అని ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏమంటారు? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి 42% రిజర్వేషన్ మీద. దీని మీద మీరు ఇప్పటివరకు మీ పార్టీ తరఫున కానీ ఎలాంటి స్పందన, కామెంట్ ఏం రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఈ 42% మీద మీరు మాట్లాడతారా? అసలు దాన్ని పట్టించుకోకుండా దాన్ని టచ్ చేయకుండా వదిలేద్దాం అనుకుంటున్నారు? బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటి దాని మీద సిపిఎం పార్టీ ముందు నుంచి స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే రాష్ట్రంలో దానికోసం ప్రత్యేకంగా కులగణన జరిగిన తర్వాత అందుకోసం ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపించాలా అనేటటువంటిది డిమాండ్ కూడా చేసాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి లేఖలు ఇవన్నీ కూడా రాసాం. అది కూడా పూర్తి అయ్యింది. కులగణన జరిగింది, బిల్లు కూడా పంపించారు. కానీ రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లును వాళ్ళు ఆమోదించి పంపలేదు, లేదా రిజెక్ట్ చేసిందనే విషయం కూడా చెప్పలేదు. 3 నెలల్లోనే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికి కూడా ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర అది అట్లే పెండింగ్లో ఉంది. అందుకనే సిపిఎం పార్టీగా డిమాండ్ చేసింది ఏంటంటే, ఈ 3 నెలలు ఈ కాలమంతా వృధా చేసినటువంటిది కాకుండా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలుపుకొని పోయి ఒత్తిడి చేయాలా, అక్కడ ఆందోళన చేయాలా, అఖిలపక్షం ద్వారా అనేది కూడా మేము ప్రతిపాదన పెట్టాం. మీటింగ్ పెట్టినప్పుడు, కులగణనప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో స్పష్టంగా చెప్పాం, ప్రభుత్వం తరఫున పెట్టినప్పుడు. అందుకని ఆ రూపంలో జరగాల్సినటువంటిది సరిగ్గా చేయలేదు కాంగ్రెస్. చేసి ఉండింటే ఈ పార్టీకి ఏంటి అనేది క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అదేమీ జరగలేదు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలేమో ఆలస్యం అవుతుంది కాబట్టి డబ్బులు రావడం లేదని ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి అంటుంది. మేము ఈ విషయాన్ని కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం చేసే అవకాశం లేదు, అది బీసీలకు వ్యతిరేకంగా ఉంది, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది, అది మత రాజ్యాన్ని స్థాపించాలనే భావనకు ఈ సామాజిక న్యాయం ఎజెండా అంటేనే ఆటంకం. అందుకనే కులగణనకే అది వ్యతిరేకంగా ఉంది. అందుకని ఆ రూపంలో వచ్చే అవకాశం ఉండదు అని చెప్పి ముందు నుంచి కూడా చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా ఆర్డినెన్స్ సరిగ్గా తీసుకురావాలి. అది చట్టపరంగా ఆమోదించేటట్టుగా కులగణన వివరాలు వీటన్నిటిని కూడా పెట్టి స్పష్టంగా ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు పోవాలా, 42% రిజర్వేషన్స్ని అమలు చేయాలని ఇప్పటికి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మరి ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి, చట్టబద్ధంగా లేదు. రేపు ఒకవేళ ఆర్డినెన్స్ తెస్తే కూడా కోర్టులో నిలబడదు, ఎవరైనా పిటిషన్ వేస్తే ఆర్డినెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకని ఆ జాగ్రత్త తీసుకోమంటున్నాం. ఇంకా బిల్లు ఆర్డినెన్స్ రూపొందించబడుతుంది కాబట్టి మిగతా వాళ్ళ అన్ని నిపుణులతో కూడా ఆలోచించి ఎక్కడైతే దాంట్లో లూప్ హోల్స్ ఉండకుండా చూసి సరిగ్గా అది అమలు జరిగేటట్టుగా 42% రిజర్వేషన్స్ అమలు జరగడానికి పనికొచ్చేటట్టుగా ఆర్డినెన్స్ రావాలా. ఆర్డినెన్స్ను టెక్నికల్గా తీసుకొచ్చి నేను బీసీలకు 42 అని అంటే అది కోర్టులో పోయింది, ఫెయిల్ అయింది, సాధ్యం కాలేదు అని చెప్పడం కోసం పనికొచ్చేటట్టుగా ఎత్తుగడ రీత్యా జరగకూడదు. ఆ ఎత్తుగడ రీత్యా జరిగితే అది నష్టం చేస్తుంది. డిజైన్ పర్ఫెక్ట్గానే నిపుణులతో సలహాలు తీసుకొని లీగల్గా ఎలాంటి సమస్య రాకుండా ఉండేటట్టుగా చేయమని ముఖ్యమంత్రిని ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు. మీ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది? గత ఎన్నికలప్పుడు కొంత ప్రభావం చూపిస్తున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, కొంత ప్రభావం చూపించలేని పరిస్థితి. ఇప్పుడు ఏమైనా అంటే మీరు కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో ఏమన్నా మార్పు వచ్చిందా, అభివృద్ధి జరిగిందా? కొంత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము సొంతగానే పోటీ చేశాం. ఈసారి సొంతగానే పోటీ చేసినప్పుడు అక్కడ సీట్లు గెలిచేటటువంటి అవకాశం, మేము సొంతగా గెలిచే అవకాశం లేదు. కానీ ఆ ఎన్నికల సందర్భంగా ఈ బూర్జువా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని, వర్గ రాజకీయాలని, అట్లాగే కమ్యూనిస్టు రాజకీయాలు ఏం కోరుతాయి, బూర్జువా రాజకీయాలు ఏం కోరుతాయో ఆ వైరుధ్యాన్ని ప్రజలకు చెప్పడానికి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసాం. అది పార్టీకి ఉపయోగపడింది. పార్టీ శ్రేణులంతా కూడా యాక్టివ్గా అవడానికి అది ఉపయోగపడ్డది. మేము ఇప్పుడు ఉదాహరణకు విద్య అంతా కూడా ప్రభుత్వంలో ఉండాలంటారు, వాళ్ళు ప్రైవేట్ అంటారు. అట్లా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి ఉచితంగానే మేము అంటాము, అదంతా ప్రైవేట్ అంటారు. ఉపాధి అవకాశాలు ఉండాలని మనం అంటాం, అది అనదు.
నిరుద్యోగ సమస్య ఉంది, ఇతర సమస్యలు ఉన్నాయి. ఇటువంటి అనేక అంశాల మీద సామాజిక న్యాయం పట్ల కానీ, రిజర్వేషన్స్ పట్ల కానీ, అట్లాగే శ్రామిక వర్గాల సమస్యల మీద డిఫరెంట్ అభిప్రాయాలు కలిగిన విషయాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసాం. అయితే కొంత మెరుగుగా ఉంది, కానీ గెలిసే శక్తి మాకు రాలేదు అందులో. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో, అట్లాగే ఆదివాసీ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో పేదల నివాసం ఉండేటటువంటి ప్రాంతాల్లో వాళ్ళ సమస్యల మీద నిరంతరం కార్యాచరణ ఉంది. వాళ్ళ ఇల్లు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజు, ఇతర అనేక సమస్యల మీద ఆందోళన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఇల్లు లేనోళ్ళు పేదలు కలిసి వస్తే ప్రభుత్వ భూములు గుడిసెలు కూడా వేసి పోరాటం చేస్తున్నాం. అవసరమైతే కేసులు, జైల్లో పోతున్న పరిస్థితి కూడా ఉంది. అటువంటి పోరాటాలన్నీ కూడా జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు బలం ఉన్న దగ్గర, ప్రజల మద్దతు ఉన్నటువంటి దగ్గర తప్పకుండా పోటీ చేస్తాం. ఆ రకంగా పోటీ చేయడానికే సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికైతే సొంతగానే పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మేము జిల్లాల పార్టీ ఆవిలో చర్చిస్తాం. వచ్చిన తర్వాత ఆ ఎత్తుగడలు ఏం తీసుకోవాలనేటటువంటి వైఖరి ఇంకా ఫైనల్ కాలేదు, చేస్తాం. కానీ ఇప్పటికైతే ఎక్కడెక్కడ మాకు అవకాశాలు ఉన్నాయో సొంతగానే పోటీకి సన్నద్ధమవుతున్నాం. అంటే ఒకప్పుడు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు, కార్యక్రమాలు అంటేనే ఎర్రజెండా పార్టీలు గుర్తొచ్చేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విప్లవ పార్టీలు, ఉద్యమ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిస్టుగా మీరున్నారు, ఈ ఉద్యమాలన్నీ కూడా కొంచెం తగ్గినాయి. ప్రజా ఉద్యమాలు కనిపించట్లేదు, భారీ కవాతులు కనిపించట్లేదు. మీరు బహిరంగ సభలు పెడితే కూడా ఒక గ్రౌండ్ నిండిపోయేంత జన సమీకరణ చేసేవారు. మొన్న మీ రాష్ట్ర మహాసభలో చూసుకుంటే ఒక చిన్న గ్రౌండ్లో మీ రాష్ట్ర మహాసభ సందర్భంగా బహిరంగ సభ పూర్తి చేసుకున్నారు. అంటే ప్రజా పోరాటాలు నిర్మించట్లేదా, నిర్మించలేకపోతున్నారా, లేక ప్రజలు రావట్లేదా, ప్రజా సమస్యలు లేవనుకుంటున్నారా? ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అట్లాగే ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టేటటువంటి భావాలు కూడా వాళ్ళని ఆవరించి ఉన్నాయి. మతం పేరుతో కానీ, లేదా ప్రాంతం పేరుతో కానీ, ఇతర అనేక అంశాల మీద సంక్షేమ పథకాల ఆశ చూపి, అవి అమలు జరగకపోయినా ఆశ చూపి మీకు ఇల్లు వస్తుందనో, అది వస్తుందో, ఇది వస్తుందని భ్రమలు పెట్టి అట్లా వాళ్ళు పేదల ఓట్లను వేసుకొని అధికారంలోకి రావడం, ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. కమ్యూనిస్టులుగా వాళ్ళ సమస్యల మీద నిరంతరం కూలీలు, రైతులు, కార్మికులు, అట్లాగే అణగారిన తరగతులు, ఈ సమస్యలన్నిటి మీద నిరంతరం పనిచేస్తున్నాం. ఉద్యమాలు కూడా కొంత జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా పెద్ద ఎత్తున సమీకరణ అనేటటువంటివి కొంత తగ్గినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాస్తవాలు పెరిగినాయి. ఇప్పుడు నిన్న జరిగింది, మన 9 తారీఖున సమ్మె జరిగింది. వాస్తవానికి అందులో ప్రధానమైనటువంటి శక్తి అంతా కమ్యూనిస్టులే. ఎక్కడ ఏ చిన్న జిల్లాలో చూసినా కూడా వేల మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో చేశారు. గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఎప్పుడు జరిగినట్టుగా ఈసారి జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఆ రకంగా ఎర్రజెండా వైపు శ్రామిక వర్గం వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగాని, రాష్ట్రంలో. అదే సందర్భంలో వాళ్ళని ఒక రాజకీయ చైతన్యం చేయడం అనేది జరగాల. అది మేము ఇంకా సరిగ్గా చేయలేకపోయాం. శ్రామిక వర్గాలదే రాజ్యం కావాలా అనేటటువంటి అంశం ఆ శక్తులకు అర్థమైతే, మనమే శ్రామికులం, మనమే ఎక్కువ జనాభా ఉన్నాం, మనల్నంతా కూడా దోపిడీ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ పైన కూర్చుంటున్నారు, మనం ఓట్లేసి అధికారం ఇచ్చి మన సమస్యలు పరిష్కారం చేయండి అని వాళ్ళని అడుక్కునే వాళ్ళు ఉంటున్నాం. ఇటువంటిది ఎంతకాలం ఇక మొత్తం శ్రామిక వర్గాలంతా సంఘటితమై మనమే రాజ్యాధికారాన్ని సాధించాలా, శ్రామిక వర్గాల రాజ్యం రావాలా అని చైతన్యాన్ని కలిగిస్తే అప్పుడు ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మా వెనకాల బలం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పోరాటాల మీద కేంద్రీకరిస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు భవిష్యత్తులో మొత్తం రేపు ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు ఈ నెలలన్నింటిలో కూడా స్థానిక అనేక అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటాలకు పార్టీ సన్నద్ధమవుతుంది. ఇప్పుడు అదే నిర్ణయం చేయబోతున్నాం. పని గంటల పోరాటం అన్నా, కార్మికుల హక్కులన్నా, పారిశ్రామికరణ అని గుర్తొచ్చినా మొత్తం ఎర్రజెండా పార్టీలు గుర్తొస్తాయి. అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినాయి. ఏమని, పని గంటలు 10 గంటల వరకు చేసుకోవచ్చు, 12 గంటలు చేసుకోవచ్చు అని చెప్పేసి. దీనివల్ల కార్మికులు ఒత్తిడికి గురవుతారు, రకరకాల సంస్థలు పనిచేసే ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. వాళ్ళకి సంబంధించిన పని గంటలు తగ్గించాలని 8 గంటల పని గంటల కోసం కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీలు తిరిగి మళ్ళీ ఆ 8 గంటల పని గంటలని కాపాడుకోవడానికి కావచ్చు, ఈ 44 చట్టాలను తీసి 4 లేబర్ కోడ్లుగా మార్చడానికి విషయంలో కావచ్చు, కార్మిక ఉద్యమం ఏమైనా చేయబోతున్నారు? పెద్ద ఎత్తున మొన్న సమ్మెలో కూడా ఈ అంశాన్ని ప్రదానం చేసాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం మరింత ఉధృతంగా ముందుకు జరుగుతుంది. ఒకనాడు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా కూడా 12 గంటలు 16 గంటలు పనిచేసేటటువంటి విధానం మీద వ్యతిరేకంగానే చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించి రక్తతర్పణ చేసి 8 గంటల పని దినాన్ని సాధించారు. ఆ ఎర్ర జెండా ఆ రక్తంతో తడిసి ఎగిరినటువంటి జెండా.
అయితే 16 గంటల పని అనేటటువంటి దాన్ని పోరాడి 8 గంటలకు సాధిస్తే ఇప్పుడు ఉండేటటువంటి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు కానీ మన దేశంలో ఉండే మోడీ ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండి ఇక్కడ 10 గంటలు అట్లాగే 12 గంటల కోసం కూడా వాళ్ళు ఆ డైరెక్షన్స్ ఇచ్చారు. గుజరాత్లో అటువంటి చట్టం తీసుకొచ్చారు. మిగతా రాష్ట్రంలో ఇప్పుడు లేబర్ కోడ్స్ అన్నీ కూడా కుదించేసి 10 గంటలు చేయొచ్చు, 12 గంటలు చేయొచ్చు, వేతనం అడగకూడదు, ఎక్కువ పెంచమని సంఘం పెట్టకూడదు, సమ్మెలు చేయకూడదు, ఇలాంటి అనేక హక్కుల్ని కాలరాసేటటువంటి చట్టాలని తీసుకొచ్చి వాటిని కుదించి ఈ రకంగా 4 లేబర్ కోడ్లు చేశారు. దానికి వ్యతిరేకంగానే ఇప్పుడు నిరసన. అట్లాగే ఇటువంటి పని గంటలు పెంచడం అంటే అదనంగా ఈ శ్రమను దోపిడీ చేయడమే. 8 గంటలు పని చేసేదే శ్రమ దోపిడీ ఉంది. వాళ్ళు 4 గంటలు పని చేస్తే వాళ్ళ శ్రమకు తగ్గట్టు ఉన్నా ఇంకొక 4 గంటలు అంతా కూడా లాభం పొందుతున్నారు యజమానులు. ఇప్పుడు 10 గంటలు 12 గంటలు అంటే ఇంకా అదనపు శ్రమను కూడా దోచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి దాంట్లో కార్మికులు పేదలు చాలా నష్టపోతారు. ఇప్పుడు చూశారు కదా, మన దగ్గర కల్తీ కల్లులో 8 మంది చనిపోయారు, 50-60 మంది అస్వస్థత గురయ్యారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు, కూలీ పని చేసేటటువంటి పేదలు. గంటల తరబడి పని చేసి ఫిజికల్గా శ్రమ చేసి వచ్చిన తర్వాత కొంత విశ్రాంతి కోసం నిద్ర పట్టాలని చెప్పి సరైన తిండి ఉండదు, ఏ సౌకర్యాలు ఉండడానికని కళ్ళు తాగారు. ఆ కళ్ళులో కలితే చెప్పి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే శరీర శ్రమ విపరీతంగా అయిపోయి దాన్ని తట్టుకోలేక నిద్ర రాక అలసట తీసుకోవడానికి పోయి తాగుతున్నారు. అంటే ఇప్పుడు 10 గంటలు 12 గంటలు అంటే ఇక మనుషులుగా ఎట్లా ఉంటారు వీళ్ళు కార్మికులు? వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి? మనుషుల యంత్రాల? ఆ రకమైనటువంటి వైఖరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం, రాష్ట్రంలో కూడా అటువంటి దానికి వ్యతిరేకం చేస్తాం. అయితే రేవంత్ రెడ్డి కూడా దానికి అనుకూలంగా జీవో తెచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా 282 జీవో తీసుకొచ్చి 10 గంటలు అట్లాగే 12 గంటలైనా చేయొచ్చని అక్కడ మోడీ ఏం చెప్తున్నాడో రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే విషయంలో మోడీకి తేడా లేదు, రేవంత్ రెడ్డికి తేడా లేదు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ దీవోలంతా కూడా దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు సిపిఎంగా కూడా చేసాం. ఇప్పుడు కూడా దాని మీద అవసరమైతే అది ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆ జీవోని ఉపసంహరించుకోవాలా, 8 గంటల పనే ఉండాలా, వాళ్ళకు పనికి తగ్గ వేతనం ఉండాలా, అలాంటి చట్టాలు తేవాలా. పని ఎక్కువ చేయించుకుంటున్నారు, వేతనం తక్కువ ఇస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఉండాలి కదా. కనీస వేతనం 26,000 ఉండాలని అంటున్నారు. వాస్తవానికి 26,000 కూడా ఏం సరిపోవు. హైదరాబాద్లో ఇంటి కిరాయి ఏంటి, వాళ్ళ అధిక ధరలు విపరీతంగా ఉన్నాయి, సరుకులు ఎట్లా తెచ్చుకోవాలా, పిల్లల్ని ఎట్లా చదివించాలా, వైద్యం ఎట్లా, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నిత్యావసర సరుకులు బాగా విపరీతంగా పెరిగినాయి కానీ వేతనం పెరగడం లేదు. 26,000 అయినా ఇవ్వాలంటే 10-12,000 కూడా వాళ్ళకి రావడం లేదు. ఆ 6-7,000 లోపు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండరు. కొన్ని తరగతులు అయితే 4-5,000 కూడా వాళ్ళకి డబ్బులు సరిగ్గా రాక తీవ్రమైనటువంటి పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే పనికి తగ్గ వేతనం ఉండాలా, 26,000 కనీస వేతనం ఉండాలా, అట్లాగే 8 గంటలే పని ఉండాలి. ఆ 8 గంటల పని కంటే కూడా అదనంగా పెట్టడం అనేది దోపిడీ వ్యవస్థకు అనుకూలంగా వివరించడం అవుతుంది. ఇక్కడ మోడీ అయినా లేదా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అదంతా కూడా శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి జీవోలు అవి. వాటిని ఉపసంహరించుకోకపోతే ఈ కార్మిక వర్గం దీని అంతా కూడా అర్థం చేసుకుంటుంది, తిరుగుబాటుకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలో చూసుకుంటే సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక టాపిక్గా ఉంది, చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా లేక తటస్థంగా ఉంటారా, ఎవరికైనా మద్దతు ఇస్తారా? జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అవన్నీ కూడా వస్తే ఖచ్చితంగా మేము అక్కడ ఏం చేయాలా ఏంటి అనేది ఆలోచిస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, ఎక్కడైనా సరే బీజేపీ ఉంటే ఆ బీజేపీని ఓడించడం అనేది మా ఎన్నికల విధానంలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. మాకు బలంగా ఉన్నటువంటి విషయాన్ని పరిశీలించి మేము పోటీ చేయాలా లేదా నిర్ణయించుకుంటాం. అదే సందర్భంలో బీజేపీ అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువు, అది మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి పార్టీ. అందుకని ఆ పార్టీని ఓడించాలా, దేశంలో కూడా గద్దె దించాలనేటటువంటి వైఖరి సిపిఎం ప్రధానంగా తీసుకుంటుంది. అందుకని ఆ ఎన్నికల విషయంలో ఆ ఎత్తుగడ అనుసరిస్తాం. మేము పోటీ చేయాలన్నా లేదా అనేది త్వరలోనే ఆలోచించి నిర్ణయం చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.